నమస్తే అండి, వెల్కమ్ టు టై మామ్స్ కిచెన్. సీజన్లో దొరికే పుల్లటి మామిడికాయల రుచి సంవత్సరం అంతా ఆస్వాదించాలంటే ఎలా నిల్వ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సంవత్సరం పాటు మామిడికాయలు దొరుకుతాయి కదా అని మనం అనుకోవచ్చండి, కానీ సీజన్లో దొరికే పులుపు ఆ రుచి ఆ మామిడికాయలకి ఉండదు. పుల్లటి గట్టి మామిడికాయలు తీసుకొని రెండు రకాలుగా నిల్వ చేసుకోవచ్చు. ముందుగా పుల్లటి గట్టి మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి ఆరాక తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోండి. ముక్కలు మరీ పెద్దవి మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో ఉండేలాగా కట్ చేసుకోండి. మామిడికాయలు అన్నింటినీ అలా ముక్కలుగా కట్ చేసుకున్నాక జిప్లాక్ కవర్ తీసుకొని ఆ కవర్లో వేసుకోండి. ఈ కవర్లు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి వాడుకోవడానికి వీలుగా ఉండేలా చిన్న కవర్లు తీసుకుంటే బాగుంటుంది. పెద్ద కవర్లో వేసామంటే మనకి అవసరమైన ముక్కలు తీసుకోవడానికి చాలా టైం పడుతుంది, ముక్కలు పాడైపోతాయి. అదే చిన్న కవర్లో వేసుకుంటే మన కూరకి అవసరమైన ఒక కవరు లేదా 2 కవర్లు తీసుకుంటే సరిపోతుంది. అలా మామిడికాయ ముక్కలన్నింటినీ జిప్లాక్ కవర్లో వేసి ఈ కవర్లన్నింటినీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇదిగోండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాక మామిడికాయ ముక్కలు గడ్డకట్టినట్లు అయిపోయినాయి. ఇప్పుడు రెండవ పద్ధతిలో మామిడి తురుము ఎలా నిల్వ చేసుకోవాలో చూద్దాం. పుల్లగా గట్టిగా ఉండే పచ్చి మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి ఆరాక తొక్క తీయండి. తొక్క తీసిన మామిడికాయలను సన్నగా తురుముకోవాలి. మరీ సన్నగా కాకుండా ఓ మాదిరిగా ఉండేలా చూసుకోండి. మామిడి తురుము మరీ సన్నగా ఉంటే రసంలాగా పల్చగా అయిపోతుందండి. అలా తురుముకున్నాక తురుమునంతటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మనం తీసుకున్న మామిడి తురుమును బట్టి 1-2 స్పూన్లు పసుపు వేసి బాగా కలిసేలాగా కలపండి. పసుపు వేసి కలుపుతున్నాము కాబట్టి ఉప్పు వేయకపోయినా పర్వాలేదండి, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మామిడి తురుము పసుపులో బాగా కలిపాక జిప్లాక్ కవర్లు తీసుకొని కొద్దిగా వేసుకోండి. అలా మామిడి తురుము అంతటిని జిప్లాక్ కవర్స్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిల్వ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. పప్పులో మామిడికాయ వేసుకోవాలనుకున్నా లేదా కొబ్బరి మామిడికాయ పచ్చడి చేయాలనుకున్నా ఒక ప్యాకెట్ తీసుకున్నా సరిపోతుందండి. మన అవసరాన్ని బట్టి 1 లేదా ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని వాడుకోవచ్చు. మామిడి తురుముని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టాక గట్టిగా అవుతాయండి. చూశారు కదా, 2 రకాలుగా పచ్చి మామిడికాయని ఎలా నిల్వ చేసుకోవాలో. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.